వెల్కమ్ టు తెలుగు 70mm గోవా. సో ఈరోజు మన క్యాలెంగట్లో ఉన్నామండి. సో ఈరోజు ఒక మంచి హోటల్ అయితే మీకు చూపించబోతున్నాము. సో మన బ్యాక్ సైడ్ చూస్తున్నట్లు మన ఆంధ్ర రుచులు అని చెప్పి కూడా ఇది ఒక 15 years నుంచి అయితే ఈ హోటల్ అయితే రన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఈ హోటల్ వచ్చేసి మనకి క్యాలెంగట్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో అయితే ఉంది. సో చాలామంది యూట్యూబ్లో కూడా మనం చూస్తుంటాం, మంచి మంచి రివ్యూస్ కూడా ఇచ్చారు. సో మనం కూడా లోపలికి వెళ్దాం. సో ఎలాంటి ఫుడ్ ఇక్కడ వాళ్ళు మనకి ఇస్తున్నారు అంటే వెజ్ నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీ అని కూడా చెప్తున్నారు. సో ఒకసారి కూడా ఎవరైతే ఈ హోటల్లో ఓనర్ ఎవరైతే ఉన్నారో అభితో కూడా మనం మాట్లాడి సో మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా సరే ఈ గోవాకైనా వస్తే మటుకు ఖచ్చితంగా ఈ బాగా బీచ్ కానీ కలంగడి కానీ ఈ దగ్గరలో ఉంటే మటుకు ఈ హోటల్ని అయితే అసలు మిస్ అవ్వద్దు. సో హోటల్లో ఎలాంటి ఫుడ్ అందిస్తున్నారో కూడా మనం చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. మనం మన తెలుగు ఆంధ్ర రుచులు అయితే ఉన్నాము. సో మనం చూసాము, రివ్యూస్ కూడా మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు. ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్పి కూడా ఇచ్చిన కస్టమర్ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు అయితే మంచి రివ్యూ ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ హోటల్ రన్ చేస్తున్న అభి గారు మనతో పడుతున్నారు. అభి గారితో కూడా మాట్లాడదాం. అభి గారితో మాట్లాడి ఈ హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, బిజినెస్ ఏ విధంగా ఉంది. సో ఒక ఆంధ్ర వాళ్ళంటేనే ఒక మంచి స్పైసీ ఫుడ్ అయితే కోరుకుంటున్నారు. గత 15 years నుంచి అయితే వీళ్ళు ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తారని చెప్పి కూడా మనం వచ్చిన కస్టమర్స్ అయితే మనతో పాటు చెప్పారు. సో అభి గారు ఇప్పుడు మనతో పడుతున్నారు. అలాంటి అభి గారు ఎలా ఉన్నారు? గోవాలో మన తెలుగు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ. సో ఇది మన ఆంధ్ర రుచులు సార్. ఇది స్టార్ట్ చేసి 5 years అయింది. అంటే మన వాళ్ళ కోసం నేను ఇక్కడ ఉండి 15 years అయిందంటే నాకు ఓన్ ఎక్స్పీరియన్స్ అయింది ఇక్కడ ఫుడ్తో. సో దానికోసం మన వాళ్ళకి ఫుడ్ బాధపడకూడదని నేను ఓపెన్ చేసిన ఈ రెస్టారెంట్. సో మన దగ్గర బిర్యానీస్ ఉంటాయి. సార్ మీరు ఒక్క నిమిషం, అంటే గోవాలో 15 years నుంచి ఉంటున్నారు. ఫుడ్ విషయంలో కొంచెం మీరు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందన్నారు. అంటే ఏంటి సార్, చాలా మంది కూడా ఇదే చెప్తారు, గోవా వచ్చిన తర్వాత మంచి ఫుడ్ కోసం అయితే వెతుకుతూ ఉంటారు కానీ సరైన ఫుడ్ డబ్బులు పోతాయి కానీ సరైన ఫుడ్ అయితే దొరకదు సార్. యాక్చువల్ దొరకదు. చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ thousands of రెస్టారెంట్స్ ఉన్నా కానీ ఎవరు అంటే క్వాలిటీ బట్టి సర్వీస్ బట్టి చాలా కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయి. అండ్ ఫుడ్ క్వాలిటీ చాలా ఇక్కడ ఎవరు మెయింటైన్ చేస్తారు. దానివల్ల నాకు ఓన్ ఎక్స్పీరియన్స్ అయింది. ఇక్కడ నేను వండుకొని తినవండి లాస్ట్ ఫైనల్గా మేము మా రూమ్లో మేము వండుకొని తినాలి. సో మాకు ఫైనల్గా ఐడియా వచ్చింది, లేదు మన వాళ్ళ కోసం చాలా మంది వస్తుంటారు, సఫర్ అవుతున్నారు ఫుడ్ కోసం అని మేము ఇది మన ఆంధ్ర రుచిలో 5 years బ్యాక్ స్టార్ట్ చేస్తాం సార్ మన వాళ్ళ కోసం. సో మొత్తం మన హౌస్ టేస్ట్ మొత్తం మనం అంటే మా మదర్ టేస్ట్ మొత్తం మా అమ్మ వాళ్ళ టేస్ట్ మొత్తం పచ్చళ్ళు కానీ కర్రీస్ కానీ పికిల్స్ కానీ మొత్తం పొడిలు కానీ మొత్తం అక్కడ నుంచి వస్తాయి. అంటే మా అమ్మ వాళ్ళు మొత్తం రెడీ చేసి అక్కడ నుంచి పంపిస్తారు పచ్చళ్ళు కానీ మొత్తం కానీ. ఓకే, మీకు ఏదన్నా స్పైసెస్ కానీ పికిల్స్ కానీ మసాలాస్ నుంచి రైస్ నుంచి ప్రతి ఒక్క ఐటమ్ అక్కడ నుంచి వస్తాయి సార్. మొత్తం ఆంధ్ర నుంచి వస్తాయి. ప్రతి ఒక్క అక్కడ మేము అక్కడ ట్రైన్లో వేపిస్తాం, ఇక్కడ తీపిస్తున్నాం. కానీ మొత్తం ఈ ఆకులు కానీ డైలీ బెంగళూరు నుంచి మన బనాలో ఇక్కడ రాగానే అదే అనిపించిందండి, అరిటాకుల్లో భోజనం. ఇక్కడ అరిటాకులు కూడా దొరుకుతాయి. నేను చూడటం అంటే మీరు మీ బోట్ లో కూడా అరిటాకుల్లో మన ఆంధ్ర రుచులు పెట్టారు. సో ఏంటి అరిటాకులు పెట్టడానికి అంటే ఇది ఒక హైజీన్ కానీ ఇది మా ట్రెడిషనల్ లుక్ కానీ మన ఆంధ్ర అంటే మొత్తం మన కల్చర్ వీల్ కూడా చూపిస్తారు. అంటే నార్త్ ఇండియన్స్ కూడా వస్తుంటారు, ఫారినర్స్ కూడా వస్తారు మన దగ్గర టేస్ట్ చేయడానికి. సో దే లవ్ ద ఫుడ్. వాళ్ళందరికీ చాలా ఇష్టం. మన దగ్గర రిపీట్ చాలా మంది వస్తారు. ఇక్కడ మాక్సిమం మా బిజినెస్ వచ్చి 40 to 50% రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. గోవన్స్ కానీ మా ఫుడ్ లైక్ చేస్తారు సార్. గోవన్స్ రెగ్యులర్ వస్తుంటారు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు అవుట్ సైడర్స్ కానీ నార్త్ ఇండియన్స్ మళ్ళీ కర్ణాటక వాళ్ళు తమిళియన్స్ ప్రతి ఒక్కరు వస్తారు. సో ఎవ్రీ వన్ సాటిస్ఫైడ్ గా ఎవరు వచ్చి ఇక్కడ కంప్లైంట్. మన ఆంధ్ర వాళ్ళకి అయితే సరే మన స్పైసీనెస్ ఉంటుంది కాబట్టి ఫుడ్ అయితే బాగా వస్తుంది. తమిళియన్స్ కావచ్చు, ఒరిస్సా వాళ్ళు కావచ్చు, ఫారినర్స్ వస్తూ ఉంటారు. సో మన ఫుడ్ ఈ కారం తిన్న తర్వాత వాళ్ళకి మీకు ఇచ్చే రివ్యూ లేదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దిస్ ఇస్
దే లవ్ ద టేస్ట్. అంటే వాళ్ళు అసలు ఎవరు వచ్చినా కానీ సో వితౌట్ థ్యాంక్ కూడా చెప్పకుండా మన దగ్గర నుంచి వెళ్ళరు. ప్రతి ఒక్క కస్టమర్ మేము సాటిస్ఫై చేయడం మా సర్వీస్ 100% సర్వీస్. మా అందరు అమ్మాయిలు మేము సర్వ్ చేస్తాం. ప్రతి ఒక్క అమ్మాయిలనే పెట్టినాం మేము ఇక్కడ సర్వ్ చేయడానికి. సో దిల్ గివ్ బెస్ట్. సో ఇప్పుడే కొంతమంది రివ్యూస్ తీసుకున్నాను. మీ ఫుడ్తో పాటు సర్వీస్ కూడా చాలా బాగుందని అయితే చెప్పారు. నిజంగా మాకు కూడా అలా అనిపించింది చూడంగానే. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అంటే మొత్తం మీరు అంతా లేడీస్ని పెట్టి ఇక్కడ మీరు సర్వీస్ చేసే వాళ్ళని కూడా మీరు వాళ్ళనే పెట్టారు. ఏంటి అంటే వాళ్ళు తెలుసు సార్, అంటే వాళ్ళు ఎట్లా సర్వీస్ చేస్తారు అనేది అంటే వాళ్ళు పని చేసేది వాళ్ళు ప్రతి వాళ్ళ మనసు నుంచి పని చేస్తారు అనమాట. మా అబ్బాయి లెక్క నా కంప్లైంట్స్ అంతా ఏం చేయరు. సో దే విల్ డూ విత్ ఫ్రెండ్లీ. సో ఏంటి సార్ మెనూ ఏముంటుంది మీ దగ్గర? వెజ్, నాన్ వెజ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సార్. మన దగ్గర లంచ్ 12 to 5 లంచ్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ ఈవినింగ్ 8 to 11:30 దాకా మేము డిన్నర్ సర్వ్ చేస్తాం. సో వెజ్ మీల్స్ ఉంటుంది, చికెన్ మీల్స్ ఉంటుంది, చేప భోజనం ఉంటుంది, తర్వాత బిర్యానీస్ ఉంటాయి, దమ్ బిర్యానీ కానీ, ఫ్రై బిర్యానీ కానీ. ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం నాన్ వెజ్ మీల్స్ సార్. ఇది కంప్లీట్ కాంబో నాన్ వెజ్ మీల్స్. అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంతా. సో మంచి స్పైసీ ఫుడ్ అని చెప్పి కూడా అన్నారు. ఇప్పుడు ఒకరితో కూడా మాట్లాడాము. ఒక 4 days ఇక్కడే ఉంటారంట, 4 days ఇక్కడికే వస్తారని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? సో మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఇది ఒక బిజినెస్ లెక్క మేము ఇది రన్ చేయట్లేదు, కానీ ఒక మాకు హ్యాబిట్ అయిపోయింది. అంటే ఇది హ్యాపీనెస్. వాళ్ళు చెప్పే వాళ్ళు మొత్తం చెప్పేది థ్యాంక్ఫుల్నెస్ కానీ, వాళ్ళు ఇచ్చే రివ్యూస్ కానీ, మేము దానికోసం మేము వీఆర్ సో హ్యాపీ. సో వెజ్ మీల్స్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? మన దగ్గర పాలకూర పప్పు ఉంటుందండి, సాంబార్ ఉంటుంది, రసం ఉంటుంది, పెరుగు, తర్వాత మీరు టమాటా పచ్చడి, ఫ్రైలు ఉంటాయి, కర్రీస్ ఉంటుంది, స్వీట్ ప్రతి ఒక్క రోజు చేంజ్ ఉంటుంది, రవా కేసరి ఉంటుంది, పైనాపిల్ ఫ్లేవర్. ఇది మొత్తం అన్లిమిటెడ్ రైస్ ఇస్తాం. అన్లిమిటెడ్ రైస్ ప్రతి ఒక్క ఐటమ్ అన్లిమిటెడ్. మీకు ఏం కావాలంటే దీంట్లో మొత్తం అన్లిమిటెడ్ వస్తుంది. నాన్ వెజ్ లో మీకు ఇవన్నీ వచ్చి చికెన్ తినే వాళ్ళకి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై కూడా వస్తుంది. అట్లా యాడ్ అవుతుంది. వెజ్ మొత్తం వచ్చి మళ్ళీ ఫిష్ తినే వాళ్ళకి ఫిష్ ఫ్రై వస్తుంది, ప్రాన్స్ కర్రీ వస్తుంది. కొన్ని కంప్లీట్గా ఫుల్ మీల్స్. ఓకే. సో ఏంటి స్పెషల్ ఏంటి మీ దగ్గర? మన దగ్గర రొయ్యల ఫ్రై ఉంటాయి సార్. రొయ్యల వేపుడు అని చెట్టి రొయ్యలతో మేము ఫ్రై చేస్తాం. తర్వాత గుంటూరు చికెన్ ఫ్రై, ఆంధ్ర చిల్లీ చికెన్, తర్వాత కోడి వేపుడు కానీ, తర్వాత చేప ఫ్రై ఉంటుంది మన స్టైల్లో, మొత్తం ఆంధ్ర స్టైల్లో. కానీ 1 o'clock రెస్టారెంట్ అంతా ఫుల్ అయిపోయింది. మనం చూస్తున్నాం. ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్కి వచ్చి టైం వచ్చేసి 12:45 అవుతుంది. ఇప్పుడు మొత్తం రెస్టారెంట్ ఫుల్ అయిపోయింది. ఫుడ్ బాగుంటేనే కదా ఇంతమంది వచ్చేది. సో నిజంగా 2-3 కూడా మనం చూడడం కూడా జరిగింది. అండ్ గూగుల్ రివ్యూలో కూడా మంచి అయితే రివ్యూస్ అయితే ఇచ్చారు. సో ఎవరైనా సరే గోవా వచ్చి కాలంగడికి వస్తే మనకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లోనే మన తెలుగు రుచులు అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఒకటి చెప్పాలండి. ఫస్ట్ ఎంట్రన్స్ బోర్డులోనే బ్రహ్మానంద గారిని చూసుకున్నాం. సో బ్రహ్మానంద గారి ఫోటో ఎందుకు పెట్టారు ఏంటనేది కూడా ఒకసారి ఆయన తీసుకున్నాం. సో బ్రహ్మానందం అంటే యాక్టర్స్ అందరూ పెట్టుకుంటారు సార్. వాళ్ళు అనేది ఒక సిగ్నేచర్. మన వాళ్ళు అంటే హీరోస్ కంటే వాళ్ళ ఫ్యాన్స్, వీల్ ఫ్యాన్స్ అనేది ఫ్యానిజం ఉంటుంది. కానీ మన దగ్గర బ్రహ్మానందం అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ అందరికీ. హోల్ ఇండియానే ఫేవరెట్ తను. సో వాళ్ళ కోసం మేము వాళ్ళు ఫాలో అయిపోయి వాళ్ళు మొత్తం ఇన్స్పిరేషన్ అనమాట. సో ఇప్పటి వరకు మీ హోటల్కి 4 years లో సెలబ్రిటీస్ ఎవరైనా వచ్చారు? చాలా మంది వచ్చారు సార్. వీళ్ళు శ్రీకాంత్ గారు కానీ తర్వాత యాక్టర్స్, విలన్ యాక్టర్స్ వచ్చారు, తెలుగు విలన్ యాక్టర్స్ వచ్చారు. చాలా బ్లాగర్స్ అందరూ వస్తూ ఉంటారు. తర్వాత కామెడియన్ జఫా కామెడీ మొత్తం వాళ్ళు వస్తారు. జఫా గ్రూప్ మొత్తం వాళ్ళు వస్తుంటారు. జఫా కామెడీ వాళ్ళు అందరూ మంది వస్తుంటారు సార్. ఎలా ఉందండి ఇక్కడ బిజినెస్? బాగుంది సార్. దేవుడి గోవా వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళ కోసం? సో ఒక మీరు బిజినెస్సే కదా, హోటల్ బిజినెస్సే కాదు, మీరు 15 years నుంచి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి గోవా కొత్తగా వచ్చే వాళ్ళకి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఏంటంటే అంటే గోవాలో సార్, గోవా అనేది టూరిజంలో బెస్ట్ ప్లేస్ సార్. కానీ ఇక్కడ కొంచెం బయట బాగా బీచ్లో కానీ అది క్లబ్బింగ్స్లో, స్పాస్లో కొంచెం ఫ్రాడ్ ఉంటుంది. సో అవన్నీ డిస్టర్బ్ చేయకుండా మీరు అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా వాటర్ యాక్టివిటీస్ చేయండి. కావాలంటే మీరు బీచెస్ చూడండి, హెరిటేజ్ ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. ఫుడ్స్ కాబట్టి మన ఫుడ్ ఉంది, గోవన్ ఫుడ్ ఉంది, సీ ఫుడ్స్ ఉన్నాయి ఇక్కడ, అవన్నీ ట్రై చేయండి. తెలుగు ఫుడ్ అయితే అసలు మిస్ అవ్వదు. తెలుగు మా ఫస్ట్ అండ్ చూడు సార్. మన ఆంధ్ర రుచులు మీకోసమే పెట్టాము, మీకోసం ఎప్పుడూ ఉంటాం. సో మీకోసమే మేము సర్వ్ చేయడానికి ఉన్నాం ఇక్కడ. మా అమ్మాయిలతో, మా టీంతో, మొత్తం మన ఆంధ్ర రుచులు టీంతో వీఆర్ హ్యాపీ టు సర్వ్ యూ. ఎప్పుడైనా రండి, ఆల్వేస్ వెల్కమ్. మీరు ఎప్పుడు రావచ్చు. లొకేషన్ ఇది లొకేషన్ వచ్చేసి కలంగూట్ ట్రాఫిక్ సెల్ దగ్గర, దాని అపోజిట్ పార్కింగ్ ఉంది మన దగ్గర. ఫోన్ చేయాలంటే 9850966873. ఇప్పుడు ఈ నెంబర్కి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. నేను ఆల్ టైం మీరు ఏ గురించి కానీ, రూమ్ గురించి కానీ, దేని గురించి కానీ, దేనికైనా హెల్ప్ఫుల్ ఉండాలంటే మేము ఆల్వేస్ మీతో ఉంటాం. సో వీల్ హెల్ప్ఫుల్. మేము సంబల్పూర్ నుంచి వచ్చాము. సో గోవాకి మేము 2 days బ్యాక్ వచ్చాము. 2 days బ్యాక్ వచ్చినప్పుడు వి మిస్డ్ ఆంధ్ర ఫుడ్. ఇక్కడ ఫుడ్, లోకల్ ఫుడ్ తిని చాలా అసలు మంచిగా అనిపించలేదు. సో ఎక్కడ అని చూస్తే ఇక్కడ తెలుగు గూగుల్లో చూస్తే మేము ఇక్కడ మన ఆంధ్ర రుచులు అని ఉంది. టేస్ట్ వాజ్ అమేజింగ్. నేను ఫిష్ థాలీ తీసుకున్నాను.
అండ్ ప్రాన్ కర్రీ అయితే చాలా బాగుంది, సర్వీస్ చాలా బాగుంది. ఇక్కడ స్టాఫ్ కానీ ద వే ది ట్రీటెడ్ అస్, everything is too good. Fully suggest to come and visit and have their amazing food. It's really very tasty. మన ఆంధ్ర రుచికి తప్పకుండా రండి. సేమ్ ఆంధ్ర టేస్ట్ తప్పకుండా దొరుకుతుంది. వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? అండ్ ప్రాన్ కర్రీ, ఓకే, ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఫిష్ ఫ్రై కానీ రోటి పచ్చడి అయితే చాలా బాగుంది. మన హోమ్లీ ఫుడ్ లానే ఉంది, అవుట్ సైడ్ ఫుడ్ తిన్నట్టే లేదు. ఫుల్లీ హైజీనిక్. రేట్స్ ఆర్ వెరీ రీజనబుల్. ఫిష్ థాలీ మొత్తం ఇన్ని వెరైటీస్ వచ్చినా కానీ 250. ఫిష్ థాలీ అంటే ఓన్లీ నాన్ వెజ్ లేదు, వెజ్తో కలిపి పప్పు, ఫ్రైస్ అండ్ ఆల్ కలిపి 250. వెరీ రీజనబుల్. అసలు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి గోవాలో మీకు? గోవాలో బాగా నచ్చిన ప్లేస్ అంటే స్టిల్ వీ షుడ్ ఎక్స్ప్లోర్ కాలంగిట్ బీచ్. బీచెస్ ఆర్ వెరీ స్పెషల్ ఇన్ గోవా. గోవాలో అన్ని బీచెస్ చాలా బాగున్నాయి. అని ప్లీజ్ విజిట్ గోవా ఆల్సో అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. ఆంధ్ర రుచి వచ్చి యాక్చువల్గా ఇది మేము గూగుల్లో కొట్టి ట్రై చేసాము, లోపలికి వచ్చాము. బట్ ఏంటంటే హైదరాబాద్ మ్యాచ్ చేస్తుందా లేదని కొంచెం డౌట్ ఉండే, బట్ హైదరాబాద్ అయితే మ్యాచ్ చేస్తుంది. సో ఫుడ్ బాగుందా? ఫుడ్ స్పైసీగా, ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగున్నాయి, స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే ఫ్రై పీస్ బాగున్నాయి, ఓకే, ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ చాలా బాగున్నాయి. సో బయట ఫుడ్కి ఈ ఫుడ్కి ఏంటి తేడా గోవాలో? గోవా ఫుడ్ ఏంటంటే కొంచెం టేస్ట్ పరంగా చూసుకున్నట్లయితే కంపేర్ టు దిస్ చాలా బాగున్నది. స్పైసీ అనేది బయట తక్కువ ఉంటుంది, ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ మ్యాచ్ చేస్తుంది. దమ్ బిర్యానీలో కానీ ఫ్రై పీస్ బిర్యానీ స్పైసీనెస్ అంతా బాగుంది, స్పైసీ ఎక్సలెంట్ ఉన్నది అసలు. సో మన గోవాలో కాదు హైదరాబాద్లో ఉన్నట్లుందా? ఫుడ్ విషయంలో అయితే హైదరాబాద్లో ఉన్నట్లున్నది ఇక్కడైతే. సో మీ సజెషన్ ఏంటి వచ్చేవాళ్ళకి? వచ్చే వాళ్ళకి సజెషన్ అనేసి అంటే స్టార్టర్స్ బాగున్నాయి. మన ఆంధ్ర తెలుగు రుచులు ఎలా అనిపించింది? రుచులు అనేసి అంటే చాలా బాగానే ఉన్నాయి. బయట ఏంటనేసి అంటే తెలుగు స్టేట్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి కంపల్సరీ స్పైసీని కోరుకుంటారు. బట్ ఇక్కడికి వస్తే స్పైసీ అనేది ఎగ్జాక్ట్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉంటుంది. సో మొత్తం ఏదో రేట్స్ ఎలా ఉన్నాయి? రీజనబుల్గానే ఉన్నాయి. రేట్స్ అనేవి రీజనబుల్గా ఉన్నాయి. అండ్ బయటతో కంపేర్ చేస్తే రేట్స్ అనేవి చాలా బాగున్నాయి, వర్త్ ఇట్ అనమాట. ఎన్నిసార్లు వచ్చావు ఇప్పటికి? ఫస్ట్ టైం? ఇది మార్నింగ్ ఇక్కడికి వచ్చాం, డైరెక్ట్ ఇక్కడికి వచ్చాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ 4 days స్టే చేస్తాం, మేబీ ఇక్కడికి రావచ్చు డైరెక్ట్లీ. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇది గూగుల్లో చూసాను ఆంధ్ర అని, మరి ఆంధ్ర కాబట్టి. కానీ ఆంధ్రాలో స్పైసెస్ తగ్గట్టు బాగానే ఉన్నాయి. సో ఏం నచ్చింది మీకు బతికే? అన్ని ఐటమ్స్ బాగానే ఉన్నాయి. సో నాన్ వెజ్ మన స్పైసీనెస్ అంతా ఉందా? అంతా ఓకే. సో ఫుల్ హ్యాపీ అయ్యాడికి వచ్చిన తర్వాత. సో బాగా నచ్చిన ఫుడ్ ఏంటి మీకు? బాగా నచ్చిన ఫుడ్ బాగా నచ్చిందా? చిల్లీ చికెన్ బాగుంది, ఫ్రై పీస్ బిర్యానీ కూడా బాగుంది. ఓకే. సో ఎన్ని రోజులు స్టే చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ 4 days స్టే చేస్తాం. సో ఫుడ్ ఇక్కడే బాగుంది, ఇక్కడే మీరు కంటిన్యూ చేస్తారు? ఇక్కడే కంటిన్యూ చేస్తాం. ఓకే. ఏంటి మ్యాక్సిమం ఇక్కడే ట్రై చేస్తాం. ఓకే. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? సో ఫుడ్ తిన్న తర్వాత ఎలా అనిపించింది? మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ రావాలనిపిస్తుందా? ఖచ్చితంగా. ఓకే. సో ఇంకా బాగా నచ్చిన ఫుడ్ ఏంటి మీకు? ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగుంది. అంబిషన్ ఎలా ఉంది మొత్తం చూద్దాం? బాగుంది. సో మన స్పైసీ మన ఫుడ్ అయితే అసలు మిస్ అవ్వట్లేదు ఇక్కడ గోవాలో. బాగా చేయమని చెప్తాం. స్పెసిఫిక్గా ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళందరినీ ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయాలని చెప్తాం. మన ఆంధ్ర రుచి. మన ఆంధ్ర రుచి. హాయ్ బ్రో. Hi. హాయ్, హౌ ఆర్ యు? I'm good. Yeah. సో ఏంటి ఎలా ఉంది ఫుడ్ మన ఆంధ్ర రుచుల్లో? Food is really good. Food, it tastes really good. నేను ఆల్మోస్ట్ వీక్ నేను ఇక్కడే ఉంటా, యాక్చువల్లీ గోవాలోనే ఉంటా, నా బిజినెస్ ఉంది. ఐ కమ్ every alternate days, like because food is so homely here, so I feel really, the food is really fresh and homely here. సో ఈరోజు ఏం ఆర్డర్ చేశారు మీరు? ఈరోజు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. ఓకే. Normally my favorite is Andhra meals. ఓకే. So which has really the Andhra pappu tastes really good here. ఓకే. So నీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి ఇక్కడ? నాకు బాగా ఇష్టమైన ఫుడ్ ఇక్కడ ఆల్మోస్ట్ నాట్ 1 or 2, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ దే మేక్ ఇట్ రియలీ ఫ్రెష్. క్వాలిటీ విషయంలో ఎలాంటి? క్వాలిటీ ఇస్ రియలీ గుడ్ అండ్ దే గివ్ యూ ఫ్రెష్. ద చికెన్ టేస్ట్ రియలీ ఫ్రెష్ అండ్ even the fish, what they do, everything is really fresh here. Okay. So I enjoy food here. Okay. చాలా బాగుంది. సో అంబిషన్స్ ఎలా ఉన్నాయి మొత్తం? Very good, and even the service is really good.
అంటే ఇక్కడ నార్మలీ ఐ హావ్ విజిటెడ్ మెనీ ప్లేసెస్. సర్వీస్ లైక్ ఇట్స్ నాట్ సో గుడ్ సర్వీస్, దట్స్ మై ఒపీనియన్. సర్వీస్ చాలా బాగుంది ఇక్కడ, చాలా దే రెస్పాండ్ టు యూ వాట్ ఎవర్ యూ వాంట్. సో మీరేం చెప్తారు కొత్తగా ఇక్కడికి వచ్చేవాళ్ళు? Yeah, you should come here and try the food here. You should try the food. It's really good. That's my suggestion to all the Andhra people or even the Karnataka people, because it's like same food. Andhra, Karnataka, everyone we love the meals and the pappu. That's the best here. Thank you. సో ఇప్పటి వరకు మన అభిగారితో కూడా మాట్లాడడం జరిగింది. సో అంటే ఇక్కడ కొంతమంది వచ్చిన కస్టమర్స్ కిచెన్ కూడా ఎలా ఉంటుంది, కిచెన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, సో అది కూడా చూపించే ప్రయత్నం. ధన్యవాదాలు. రైట్ నౌ మన తెలుగు రుచులు ఒకసారి కిచెన్ కూడా ఎలా ఉందో మనం చూద్దాం. కిచెన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా లోపల ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కిచెన్. సో జొమాటో, స్విగ్గీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. సో మీరు చూస్తున్నారు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇక్కడ వీళ్ళైతే ఇవన్నీ చేస్తుంటారు. హాయ్ అండి. హలో సార్. సో కిచెన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. సో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మొత్తం? 25 మెంబర్స్ ఉన్నారు సార్. 25 మెంబర్స్ రావాలి. మనం చూస్తున్నా ఏంటండి ఇదంతా? ఇది మొత్తం పార్సల్ సార్, మొత్తం డైలీ పార్సల్ ఉంటుంది. డైలీ ఒక 200-300 మీల్స్ పార్సల్ అంటే జొమాటో, స్విగ్గీ కూడా. స్విగ్గీ, జొమాటో రెండు వద్దాం సార్. ఇది బిర్యానీ వచ్చేసి మన దమ్ బిర్యానీ. ఏ స్టైల్ ఇది మంది? ఇది మొత్తం హైదరాబాద్ స్టైల్ సార్. హైదరాబాద్ దమ్ బిర్యానీ. మంచి స్మెల్ కూడా బాగా వస్తుందండి. సో ఇది మొత్తం పార్సల్ డైలీ ఇవన్నీ పార్సల్ సార్. ఎట్లా వెళ్తుంటాయి మీల్స్ మనది. ఒక పార్సల్ ఎంత కాస్ట్? ఇది సేమ్ ప్రైస్ సార్, 200 వెజ్ 200. దీంట్లో ఒక మీల్స్ వచ్చేసి మీరు ఇద్దరు తినొచ్చు పార్సల్లో. ఓకే, ఏమేమి ఉంటాయి దీంట్లో మొత్తం పప్పు, సాంబార్, రసం, కూర, అప్పడం, స్వీట్, పెరుగు, పచ్చడి, నెయ్యి, పొడియాలు అన్నీ ఉంటాయి సార్ దీంట్లో. సో ఎక్కడికైనా ఆర్డర్ చేసుకుంటే మొత్తం సరౌండింగ్ 20 కిలోమీటర్స్ మొత్తం వెళ్తుంది పార్సల్ ఇవన్నీ. ఓకే. సరే, చిల్లీ చికెన్ మన స్టైల్, అది గ్రీన్ చిల్లీ చికెన్ అనమాట, ఆంధ్ర స్టైల్. కోడి వేపుడు అండి, చికెన్ 65, గుంటూరు చికెన్ ఫ్రై, దొందలు, సో వెజ్ ఐటమ్స్ ఇవి. వెజ్ చేస్తాం సార్. బెండి కర్రీ, బెండకాయ కర్రీ అండి, కాకరకాయ ఫ్రై, ఇది రవ కేసరి స్వీటు, టమాటా చట్నీ, ప్రాన్స్ ఫ్రై, ఇది గుంటూరు చికెన్ ఫ్రై, ఇది ఫిష్ ఫ్రై సార్, చేప వేపుడు, ఇది వచ్చేసి కోడి వేపుడు అండి, ఇది ఆంధ్ర చిల్లీ చికెన్, ఇది చికెన్ 65 బోన్లెస్ సార్. ఏదో మిస్ అవుతుంది. ఇంకా నాన్ వెజ్ మిల్స్ కర్రీస్ వస్తున్నాయి సార్. అవును, ఆవకాయ ఉందండి, పొడి ఉంది, నెయ్యి ఉంది. ఆవకాయ మట్టికి మన ఊర్లో పెట్టినట్టే ఉంది కంపల్సరీ. నాన్ వెజ్ టేస్ట్ చేసి చెప్తాను మీకు ఇప్పుడు. రోజుల్లో ఈరోజు నేను కూడా ఫుడ్ తినాలని డిసైడ్ అయిపోయాను. సో వచ్చానండి, ఇక్కడ చూస్తే చాలా ఐటమ్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 15 ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టాను. నాన్ వెజ్లో అయితే ఒక 5 ఐటమ్స్ కనపడుతున్నాయి. అది కాకుండా సాంబారు, రసం, పెరుగు ఇవన్నీ ఎక్స్ట్రా. సో చూస్తున్నారు కదా, అన్లిమిటెడ్ ఫుడ్. వెజ్ మీల్స్ అయితే 200 రూపీస్ ఉంటుందండి.
సో రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు రైస్? అక్కడ నుంచి వస్తాయి సార్ చిట్టిముత్తలు. చిట్టిముత్యాల రైస్. ఓకే ఓకే. సో ఒకసారి ఫుడ్ టేస్ట్ కూడా చేసి మీకు చెప్తాను. ఫస్ట్ నేను నాన్ వెజ్తో స్టార్ట్ చేస్తున్నాను. సో నాకు ఇష్టమైన రొయ్యలు. సో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఇందులో ఒక బెండకాయ కూడా వేసుకుంటున్నాను. అందులో చాలా బాగుంది. ఎస్పెషలీ లైట్ స్పైసీ తోటి మంచి మసాలా యాడ్ చేస్తుంది. కలర్ చాలా తక్కువ ఉంది. కలర్ అయితే అసలు కలర్ పొడి కనిపించట్లేదు. ఎవరైనా గోవా వచ్చామంటూ మన ఆంధ్రాకి వచ్చినట్టు ఎవరు మిస్ అవ్వద్దు. మీకు అడ్రస్ కూడా చేసి ఇది క్యాలెండర్ పక్కనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక మంచి ఫుడ్ ఎంజాయ్ జరుగుతుంది. డోంట్ మిస్ ఇట్. మన ఆంధ్రాకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో మంచి ఫుడ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. చాలా మంది మంచి రివ్యూస్ ఇచ్చారు. వాళ్ళతో పాటు నేను కూడా ఒక మంచి రివ్యూ అయితే చేశాను. బిర్యానీ కూడా ట్రై చేయండి. ఇంకా చికెన్ ఐటమ్స్ మొత్తం ట్రై చేయండి సార్. ఇన్ని తింటే అయిపోతా ఉంది. కొంచెం ట్రై చేయండి ఆఫీస్లో. చాలా ఐటమ్స్ తెప్పించారు మీరు ఇవన్నీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మొత్తం చూసారు కదా సార్, మన ఆంధ్ర రుచులు మొత్తం కంప్లీట్ రెస్టారెంట్ చూపించినాము, రివ్యూస్ అంటే మన కస్టమర్స్ కూడా చూపించినాము, మొత్తం లోకల్ కిచెన్ కానీ మన ఐటమ్స్ కానీ మన భోజనం కానీ మొత్తం అందరికి చూపించినామండి. సో ప్రతి ఒక్క వాళ్ళకి మీకు అంటే ఈ 70mm తెలుగు 70mm వాళ్ళకి అందరికీ సో మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు ఎవరైనా వచ్చే వాళ్ళు గోవా ప్లీజ్ మస్ట్ అండ్ విజిట్ మన ఆంధ్ర రుచులు సార్. సో ఫోన్ చేయండి 9850966873 ఈ నెంబర్కి మీరు ఎప్పుడైనా కాల్ చేయండి. 24 hours అవైలబుల్ ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.